ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. ఊహించలేని. మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాము. నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము గ్రహింపలేని అనే అంశం ద్వారా ఈ రాత్రి కాలమందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. 37వ అధ్యాయము యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాము. దేవుడు ఆశ్చర్యంగా ఉరుముధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. మనము గ్రహింపలేనటువంటి గొప్ప కార్యములను దేవుడు చేస్తాడనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. గ్రహించేటటువంటి విషయాలను కొన్నిసార్లు మానవులుగా మనకు కొన్ని కనిపించవచ్చు, జరగవచ్చు. కానీ దేవుడు చేసేటటువంటి కార్యాలు, గ్రహింపలేనటువంటి గొప్ప కార్యాలని ఆయన చేస్తాడనేటటువంటిది దేవుని వాక్యం మనకు ధ్యానిస్తూ ఉన్నది. దేవుడు ఆశ్చర్యంగా ఉరుముధ్వని చేయును, మనం గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. మనం గ్రహింపలేనటువంటి గొప్ప కార్యములను దేవుడు చేస్తాడనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నది దేవుని వాక్యం. సామెతలు 30వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాము. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. ఈ విషయాలను మనం ఆలోచన చేయగలిగినప్పుడు దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నది. మరి కొన్ని జాడల గురించి, గ్రహింపలేనటువంటి కొన్ని జాడల గురించి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. ఈ 18వ వచనము 19వ వచనం చూసినప్పుడు, నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. ఈ విషయాలను మనం ఆలోచన చేయగలిగినప్పుడు నిజమే ప్రియులారా, కొన్ని జాడలు మనకు కనిపించాయి. గ్రహింపలేనటువంటి జాడలవి అయి ఉంటూ ఉన్నాయి. అందుకనే ఈ సామెతలో పొందుపరచబడి ఉన్నటువంటి మాటలై ఉంటూ ఉన్నాయి. ఈ సామెతల్లో 30వ అధ్యాయంలో చూసినప్పుడు తన విశ్వాసమును గురించి ఆగోరు పలికిన మాటలు, అలాగునే అతని ప్రార్థనలో 2 విషయములు, 17 నుంచి తల్లిదండ్రులకు విధేయులుగా కాకపోతే వచ్చే శిక్ష విధి, 32 కోపము రగులు కొనకూడదు. ఈ విషయాలను మరి సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో 18వ వచనంలో మనము ఈ ముఖ్యమైనటువంటి విషయాలను మనం చూస్తాము. నిజమే, పక్షిరాజు జాడ కనిపించదు. అలాగునే బండ మీద సర్పము అంటే పాము వెళ్ళినప్పుడు బండ మీద పోతే దాని జాడ కనిపించదు. నడి సముద్రమున ఓడ నడుచు జాడ కనిపించదు.
కన్యకతో పురుషుని జాడ కనిపించదు అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనం మనకు గుర్తు చేస్తూ ఉన్నది. మనము గ్రహించలేనటువంటివి దేవుని వాక్యంలో మనకున్నవి అనేటటువంటిది జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినప్పుడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. గూఢమైనటువంటి సంగతులను దేవుడు మనకు తెలియపరుస్తాడు. మనం మొరపెట్టడము చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది. ఆయనకు మొరపెట్టడము చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన గ్రహింపలేనటువంటి గొప్ప కార్యాలను మన ఎడల జరిపిస్తూ ఉంటాడు. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు నమ్మకం కలిగి, దేవుని యందు స్థిర హృదయము కలిగి, దేవుని చిత్తాన్ని జరిగించే కుమారులుగా, కుమార్తెలుగా, బిడ్డలుగా మనం ఎప్పుడైతే ఉంటామో, దేవుడు గ్రహింపలేనటువంటి గొప్ప కార్యాలను మన పట్ల జరిగిస్తూ ఉంటాడు. యూదా పత్రిక 10వ వచనాన్ని మనం చూసినప్పుడు, వీరైతే తాము గ్రహింపని విషయములను గురించి దూషించువారై వివేక శూన్యములగు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. వీరైతే తాము గ్రహింపని విషయములను గురించి దూషించువారై వివేక శూన్యములగు మృగముల వలె వేటిని స్వభావితముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనం చేసుకొనుచున్నారు. గ్రహింపలేనటువంటి విషయములను గురించి దూషించుకుంటూ మానవులమైనటువంటి మనం ఉంటామని చెప్పి ముందుగానే మన స్వభావాన్ని తెలిసినటువంటి దేవాది దేవుడు ఈ లేఖనాల్లో రాసిపెట్టి ఉంచబడి ఉంటున్నది. ఇది మనకు మాదిరికరంగా ఉండాలని, మనము దేవుని మాటల ద్వారా ఆశీర్వదింపబడాలని, దేవుని మాట వలన శాపం నుంచి విమోచన కలిగించుకోవాలని చెప్పి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణలో మనమందరం ఉండాలని చెప్పి, పాపంలో పడిపోకూడదని చెప్పి, దేవుడు చేసే గొప్ప కార్యాలు మనం గ్రహించలేమనేటటువంటిది చెప్పి, ఈ విషయాలన్నీ కూడా గూఢమైనటువంటి సంగతులను, దేవుని ఆధీనంలో ఉన్నవి, దేవుని వాక్యాన్ని మనం గ్రహించేటటువంటి వారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే, జకర్యా 13వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. జకర్యా 13:9. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు పరతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. అవును ప్రియులారా, దేవుడు తాను మనల్ని బంగారాన్ని శోధించినట్టుగా శోధిస్తాడు. కాబట్టి ఆ శోధించినప్పుడు, పరీక్షించినప్పుడు మనము బంగారానికి అంటినటువంటి మాలిన్యం వెళ్ళిపోతుంది, కానీ ఆ బంగారం ఏమీ కాదు, ఇంకా మెరుగైపోతుంది. దేవుడు మనల్ని శోధించినప్పుడు, పరిశీలన చేసినప్పుడు, పరీక్షించినప్పుడు
మనము సరైనటువంటి పద్ధతిలో ఉంటూ ఉన్నామా లేదా అని చెప్పి మనల్ని మనం గ్రహించుకునేటటువంటి కుమారులుగా సిద్ధపడి ఉండాల్సినటువంటి వారిగా, ఒకవేళ ఏదైనా తప్పిపోతే సరి చేసుకునేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉన్నది ఈ రాత్రి కాలమందు. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. 14-16. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందని వాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు గనక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్ అని వాడెలాగూ పలుకును. మనము 13 నుంచి చూద్దాము. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనసు ఫలవంతంగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందని వాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు గనక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్ అని వాడెలాగూ పలుకును. నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు గాని ఎదుటి వాడు క్షేమాభివృద్ధి పొందడు. కాబట్టి మనము ఆలోచన విధానంలో దేవుని నిత్య సంకల్పమైనటువంటి ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఈ 14వ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను మనం చూస్తే, ప్రవచన వరమును గొప్పగా అపేక్షించుడి. ఆత్మ సంబంధమైన వరముల ఉద్దేశము సంఘమును ఆత్మీయంగా వృద్ధి చేయుట గురించి. 34 స్త్రీలు సంఘంలో ఉపదేశించకూడదు అనేటటువంటి విషయాలు ఈ 14వ అధ్యాయంలో రాసి ఉంచబడి ఉంటూ ఉన్నది. ఎప్పుడైతే మనము బోధించేటటువంటి వారు, స్తోత్రము చేసేటటువంటి వారు ఒకవేళ ఆ వ్యక్తికి తెలియకపోతే ఆమేన్ అని చెప్పి ఎలా అనగలడు, అవునుగా కానీ ఎలా అనగలడు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అవునుగాక అని అనడానికి కావలసినటువంటి మార్గము దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించడము చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. తెలిస్తేనే దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి వారికే ప్రార్థన తర్వాత ముగింపులో ఆమేన్ అని అనేది తెలుస్తుంది. కొత్త వారు వచ్చినప్పుడు ఆమేన్ అనడానికి వారికి తెలియదు. అలాగనే ఆ యొక్క క్రమంలో కూర్చోవడం కానీ మొహమాటం పడుతూ ఉంటారు. దేవుని సన్నిధిలో కూర్చోవడానికి కూడా మరి అలా కూర్చోవడానికి అలవాటు కానీ, దేవుని పాటలు పాడడానికి అలవాటు కానీ, ప్రార్థించడానికి అలవాటు కానీ అయినప్పుడు ఆ ప్రార్థనలో ముగింపులో అవునుగాక ఆమేన్ అని పలకడానికి అనడానికి మనకు అవకాశం ఉన్నది. కాబట్టి దేవునికి మనం మొరపెట్టేటటువంటి వారిగా, దేవుని వాక్యాన్ని మనం ప్రకటించే వారిగా, దేవుని చిత్తాన్ని మనం జరిగించే వారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యము మనల్ని కోరుకుంటూ ఉన్నది. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. 13-12. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపక ఉన్నారు.
ఈ విషయాన్ని మనం ఇంకా కొంచెం ముందుకు చదివితే 10వ వచనం నుంచి చదివినప్పుడు, తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాటలాడుచున్నావని ఆయనను అడగగా, ఆయన వారితో ఇట్లా నేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియో చూడక, వినుచుండియో వినకయు, గ్రహింపక ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులార విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములై ఉన్నాయి. వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనక మీరు వినుమట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు. చాలా వరకు మనం వింటుంటాం వాక్యాన్ని కానీ గ్రహించము. చూసినట్టుగానే ఉంటాం కానీ వాక్యాన్ని గుర్తుపెట్టుకోము. విన్నట్టుగానే ఉంటాం కానీ ఆ చెవులో ఆ మాటలు పడి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే నిర్లక్ష్య ద్వారంతో మనం ఉంటాం కాబట్టి గ్రహింపలేనటువంటి సంగతులు దేవుని వాక్యం ద్వారా మనకు చెప్పినప్పుడు శ్రద్ధగా మనం వినేటటువంటి వారిగా, వాటిని గ్రహించేటటువంటి వారిగా, వాటి వలన అభివృద్ధి పొందేటటువంటి వారిగా దేవుడు మనల్ని లోకంలో ఉంచి ఉన్నాడు. దేవుని చిత్తాన్ని మనం గ్రహించడానికి ఆయన మూలమైనటువంటి పాఠంల వైపు తిరుగుతూ దేవుని చిత్తాన్ని మనం గ్రహించుకొని ముందుకు చూసినప్పుడు గ్రహింపలేనటువంటి గూఢమైన సంగతులను మనకు అర్థం చేయడానికి దేవుని చిత్తం మన పట్ల నెరవేరుస్తుంది అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. యెషయా 33వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. యెషయా 33:19వ వచనం. నాగరికము లేని ఆ జనమును, గ్రహింపలేని గంభీర భాషయు, నీకు తెలియని అన్య భాషయు పలుకు ఆ జనమును నీవికను చూడవు. ఎందుకు ఈ మాటలు చెప్పబడుతున్నాయి? 18వ వచనం. నీ హృదయం భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును. జనసంఖ్య వాడెక్కడ ఉన్నాడు? తూచువాడెక్కడ ఉన్నాడు? బురుజులను లెక్కించువాడెవడు ఉన్నాడు? నాగరికము లేని ఆ జనమును, గ్రహింపలేని గంభీర భాషయు, నీకు తెలియని అన్య భాషయు పలుకు జనమును నీవికను చూడవు. అందరికీ అర్థమయ్యేటటువంటి విధంగా దేవుని మాటల్ని అనేక భాషలో తర్జుమా చేసి అనేకులు మనకు రాత రూపకంగా వారి వారి భాషలో వారికి అర్థమయ్యే పద్ధతిలో దేవుడు మన ముందు వాక్య భాగాన్ని ఉంచి ఉంటున్నాడు. మరి అపోస్తలులు మరి వారు కూడుకున్నప్పుడు, వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నాలుకలుగా విభజింపబడి అనేకులకు వారు చెప్తున్నటువంటిది వారి వారి భాషలో వారికి అర్థం కావడానికి దేవుడు అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని వారి ద్వారా ఉపయోగించుకొని ప్రజలకు అర్థం కావడానికి, పరిశుద్ధాత్మ చేత నింపబడడానికి మరి కృపను చూపించి ఉన్నాడు. మరి ఇప్పుడైతే మనకు ఒక భాషలో తెలుగులో మాట్లాడితే తెలుగు వారికి అర్థమవుతుంది. అలాగనే అనేక భాషలు కలిగినటువంటి భాషల్లో మాట్లాడితే వారు మాట్లాడితే వారికి అర్థమవుతుంది. లేదా దాన్ని తర్జుమా చేస్తే అర్థమవుతుంది. కానీ దేవుడు చేసిన కార్యం అప్పుడు అందరికీ తర్జుమా దేవుని చిత్త ప్రకారంగా జరిగిపోయింది. వారు మాట్లాడుతూ ఉంటే వారి మాటలకు అందరికీ అర్థమయ్యే రీతిగా దేవుడు వాక్యాన్ని అర్థం చేయించి ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము దేవుని చిత్తాన్ని గ్రహించుకునేటటువంటి వారిగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా
అభివృద్ధి పొందాలి అని అంటే దేవుని వాక్యం ఏమైతే చెప్తూ ఉన్నదో మనం దాన్ని గ్రహించే వారిగా ఉండాలి. గ్రహింపలేని వారిగా మనం ఉండవద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఏహెచ్కేల్ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము మరియు 6వ వచనం 4 నుంచి చదువుకుందాము. మరియు ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు జనుల యొద్దకు కాదు, ఇశ్రాయేలీయుల యొద్దకే నిన్ను పంపుచున్నాను. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు అన్య జనుల యొద్దకు నిన్ను పంపుట లేదు. అట్టి వారి యొద్దకు నేను నిన్ను పంపిన ఎడల వారు నీ మాటలు విందురు అని చెప్పి ఈ 5-6 వచనాలని మనం చూసినప్పుడు మరి దేవుని వాక్యము మనకు తెలియపరుస్తున్నది ఏమిటంటే ఆయన గ్రహింపలేనటువంటి కార్యాలను, నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు జనుల యొద్దకు కాదు, ఇశ్రాయేలీయుల యొద్దకే నిన్ను పంపుచున్నానని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. నిజమే ప్రియులారా, దేవుడు గ్రహింపలేనటువంటి సంగతులతో మనతో మాట్లాడుతూ ఉంటాడు. గ్రహింపలేనటువంటి కార్యాలు మన పట్ల జరుగుతూ ఉంటాయి. గ్రహింపలేనటువంటి ప్రేమను దేవుడు చూపిస్తూ ఉంటాడు. గ్రహింపలేనటువంటి అక్కరలను, అవసరతలను దేవుడు తీరుస్తూ ఉంటాడు. గ్రహింపలేనటువంటి మన కుటుంబంలో కార్యాలను జరిగిస్తూ ఉంటాడు. గ్రహింపలేనటువంటి అనేకమైన సందర్భంలో ప్రమాదాలను దేవుడు తప్పిస్తూ ఉంటాడు. గ్రహింపలేనటువంటి ఆయన చిత్తాన్ని మన పట్ల నెరవేరుస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మనమందరము దేవుడు గ్రహించగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. గ్రహింపలేనటువంటి మనస్తత్వం మనం పెట్టుకొని వాటిని మరి మనకిష్టం వచ్చినటువంటి వెసులుబాటులో మనం నడుచుకోకుండా దేవుని చిత్తాన్ని బట్టి మనం నడుచుకోవడానికి మనము ముందుకు కొనసాగుదాము. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలమందునైనా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. వాక్యాన్ని గ్రహింపలేనటువంటి సంగతుల గురించి మేము నేర్చుకొని ఉంటున్నాం. దయతో కనికరించి మీ వాక్యాన్ని గ్రహించేటటువంటి బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మాకు మంచి జ్ఞానాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి విషయం నందు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి వారిగా మేము ఉంటూ ఉన్నాం. మీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాలమందు వాక్యాన్ని బోధించి ఉంటుండగా నైనా వినగలిగినటువంటి వారందరి హృదయంలో మంచి నీళ్ళు పడి ఫలించే విత్తనములుగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నైనా ప్రజలందరికీ అనేకమైన పనులలో నిమగ్నమై ఉండగా నైనా వారికి తీరిక కలిగి దేవుని వాక్యాన్ని విని గ్రహించి నైనా పరిశుద్ధమైన గ్రంథాన్ని ధ్యానించడానికి, వాటి మాటల్ని జుర్రుకోవడానికి, నైనా వాటి మాటల్ని హృదయమందు నిలుపుకోవడానికి మీరు సహాయం చేయమని, మీ చిత్తం మా పట్ల నెరవేర్చమని, ఇదిగోనైనా రేపటి దినాన భూత్పూర్లో జరగనే ఉంటున్న బైబిల్ తరగతులను మీరు జ్ఞాపకం చేసుకొని అక్కడ జరుగుతున్న కార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి. మీ చిత్తాన్ని జరిగించండి. నాయనా, రేపటి దినాన పాటలు పాడేవారిని, ప్రార్థన చేసేవారిని, వాక్యం బోధించేవారిని, వాక్యం చదివేవారిని, వాక్యం వినేవారిని, అలాగనే ముగింపులో నైనా మేము సరిగా రాసుకొని, నేర్చుకొని, తెలుసుకొని మా జీవితంలో మా ప్రియులు దీనదయాళయ్య గారు వాక్యాన్ని అందించనై ఉంటుండగా విని గ్రహించి వాక్యానుసారమైన జీవితాన్ని మేము ముందుకు తీసుకొని వెళ్ళడానికి మాకు సహాయం చేసి నడిపించమని ఈ రాత్రి కాలమందు ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణ రక్షకుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రభు నామమున మీకు అందరికీ వందనాలు.